శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలము, కలిసి వచ్చేటటువంటి కాలము, మీ సంకల్పం స్థిరం అయ్యేటటువంటి కాలము, శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి కాలము. చూడండి ఎన్ని చెప్తున్నాను, అంత బాగుందన్నమాట. 6 గ్రహాల అనుకూలత, శనిగారి యొక్క బలము, కుజుని యొక్క బలము, బుధుని యొక్క బలము, రవి గారి బలము, రాశిలో చంద్రుని యొక్క బలము, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారి బలము. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఇంత బాగుంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. తృతీయ స్థానం బ్రహ్మాండంగా యోగిస్తోంది. అయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ముందర యోగించేటప్పుడు మటుకు 6 గ్రహాలు యోగిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. రాశిలో ఉన్న చంద్రుడు అనేక రకాలైన శుభాలను ఇస్తున్నాడు. వివాహాది శుభకార్యాలు కుదిరేటట్టుగా, ఇంట జరిగేటట్టుగా, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగేటట్టుగా, వ్యాపార భాగస్వాములు గాని, జీవిత భాగస్వాములు గాని చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలతో ఉండడము, పబ్లిక్ రిలేషన్స్ పెరగడము, మృష్టాన్న భోజనాలు, వినోద కార్యక్రమాలు, నూతన వస్త్రాలు, బహుమతులు అందుకోవడం, కుటుంబం చాలా బాగుండడం, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుండడం, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, ఆస్తి తగాదాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అన్నదమ్ముల మధ్యనే ఒక సర్దుబాటు జరిగి ఈ తగాదాల విషయంలో మనం ఈ రకంగా ప్రవర్తించుకుందాము, ఈ రకంగా మనము తెలియచేద్దాము పెద్ద మనుషులకైనా కోర్టుకైనా అని చెప్పి ఒక నిర్ణయానికి రావడము. ఈ నిర్ణయాలన్నీ మీకు చక్కగా ఆనందించదగినవిగా ఉండడము. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే తండ్రి గారి యొక్క స్థిర చరాస్తులు ఏమన్నా రావాలి అంటే అది కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉండడము, కానీ ఎక్కువ మొత్తంలో వచ్చేటటువంటి ఆలోచనలు చేయడము, ఇవన్నీ మీకు కొంచెం ఆనందం కలిగించే అంశాలు. అలాగే కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా కష్టం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మనం చాలా కష్టపడుతున్నాం, ఇంత కష్టపడితే తప్ప మనకి రాదా అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది. అయితే కష్టం అయితే పెరుగుతుంది, తరువాత కష్టానికి సరిపడా ధనం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కష్టం పెరుగుతోందని ఎవ్వరూ వరి అవ్వకండి. చక్కగా కష్టం పెరిగినా ఆ కష్టానికి సరిపడా ధనం వస్తుంది, పేరు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ విషయంలో పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ప్రస్ఫుటీకరిస్తున్నాయి. గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత కుటుంబం బాగుంటుంది. అదే కుటుంబ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచారం కలుగుతున్నందువల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇలా పరస్పర విభిన్నమైనవి ఉన్నప్పుడు దుర్గ పూజ చేయడం వల్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాగే ఔషధ సేవ అవసరం పడుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ మిగతా అన్ని అంశాల విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి కాలం మీకు ప్రారంభమైపోయింది. అతి త్వరలోనే గురువు గారి యొక్క స్థానము సంచారం జరగబోతోంది కాబట్టి ఇంకా అద్భుతమైన కాలం వస్తుంది. దానికి తగిన బీజాలు ఇప్పుడే పడుతున్నాయి. ఇవన్నీ కూడా వృద్ధి అయ్యి మొలకెత్తుతాయి నెల రోజుల కాలానికి. అప్పటికల్లా చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి అన్ని విధంగా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, శివారాధన చెయ్యండి, అలాగే యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి సమయం, అద్భుతమైనటువంటి కాలం మీకు సొంతం అవుతుంది. శుభం.